ఆయన ప్రేమించాడు కాబట్టి ఆయన మురికిని తీసేయడానికి ఇష్టపడ్డాడు. దీన్ని మీకు బాగా అర్థం అవ్వాలంటే చాలామంది ఆడవాళ్ళు తల్లులు అయిపోయి ముసలోళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీకు బాగా అర్థమవుతుంది. ఒక 2 సంవత్సరాల బాబు ఉచ్చపోసేసి దానిలో కూర్చొని ఆ ఉచ్చతో ఇలా టపటప కొడుతూ, అర్థమైందా, చాలా చిందరవందర చేస్తున్నాడు అనుకోండి. ఆ బాబుని నాలాంటి వాడు ఎవడని చూశాడు వీ అని అంటాం, సహజం. అర్థమైందా? అయితే ఎవరైనా ఈ అని వెళ్ళిపోతారు, అయితే దూరంగా వెళ్ళిపోతారు. వాళ్ళమ్మ అలా వెళ్ళిపోద్దా? వెళ్ళదు. వాళ్ళమ్మ ఆడి చేతులు ఉచ్చైనా, ఆడు ఉచ్చ వీలైతే మొహానికి రాసుకున్నా, అదే పెదం మీద ఆ అమ్మ ముద్దు పెట్టి ఆడిని తీసుకెళ్ళి కడిగి పౌడర్ రాసి బట్టలేసి మళ్ళీ కూర్చోపెడుతుంది. మురికైన దాన్ని ఎందుకు కడగడానికి ఇష్టపడింది ఆమె? ఎందుకంటే ప్రేమిస్తుంది కాబట్టి. యేసయ్య ప్రేమించేవాడు. ఆయన ప్రేమ కడగటానికి ఏ స్థాయికైనా దిగుద్ది, కడగడానికి, శుద్ధీకరించడానికి. ఆ ప్రేమకు చిహ్నంగా ఉన్నది. ఆ ప్రేమ బయట ఉండేది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆ ప్రేమను బట్టి తగ్గించుకున్నాడని. ప్రేమ తగ్గించుకోవాలా ఎక్కించుకోవాలా చూడదు. ప్రేమ అవసరతని అందుకుంటుంది. ప్రేమ అవసరతను అందుకుంటుంది. ప్రేమ ఒకవేళ చెట్టెక్కమంటే ఎక్కుద్ది. ప్రేమ ఒకసారి బావిలో దూకమంటే దూకుద్ది, దిగుద్ది, ఎక్కుద్ది. ప్రేమ రీచ్ అవుతుంది. ప్రేమ ఆ స్థితిగతుల్లోకి రాగలుగుతుంది. అయితే ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? క్రీస్తు ప్రేమ మనలో ఉంటే ఆ ప్రేమను బట్టి ఇతరుల దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఆ ప్రేమను ఇతరులకు చూపించగలుగుతాం.